హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మేము ఎగ్ దమ్ బిర్యానీ వేయబోతున్నాం. ముందుగానైతే మనం కేజీ బియ్యం తీసుకున్న బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం. సరే ఇప్పుడైతే నేను కడుక్కొని పక్కన పెట్టుకున్నా. మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం. మనం ఎగ్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కడాయి పెట్టుకొని నేనైతే ఉల్లిగడ్డలు వేపుకుంటా. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాం. నేనైతే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నా. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేపుకున్నాం. మన ఆనియన్స్ అయితే ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. మన ఎగ్స్ అయితే ఇప్పుడు ఉడికినాయి, తీసి మేము పక్కన పెట్టుకుంటున్నాం. దీని మీదనే ఇప్పుడు ఎసరు పెట్టుకుంటానా. ఇప్పుడు మనమైతే ఎగ్స్ పొట్టు తీసుకుంటున్నాం. మేమైతే ఎగ్గులు ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు విడి మసాలాలు వేస్తున్నా. జాపత్రి, అనాస, బిర్యానీ ఆకులు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, బగారా పువ్వు వేసుకోవాలి. కొంచెం మార్వాడి మెంతి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. మనం ముందుగా పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి కారప్పొడి వేసుకున్నాం. ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ పోసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకోవాలి సరిపడా. మనం కొంచెం నెయ్యి పోసుకోవాలి. మనం నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ విరిగిపోతాయి. ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి. మన ఎసరు అయితే వచ్చింది. మనం ఇప్పుడు బిర్యానీ ఆకులు, పుదీనా, పచ్చిమిర్చి, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు పోపులో వేసుకోవాలి. వేసుకున్నా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. పుదీనా వేసుకుంటున్నా అన్నా ఎసర్లా. ఇప్పుడు ఎసర్లో మనం బియ్యం వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకున్నాం. మనం ఎసర్లే ఒక చాయ కప్పు వాటరు మనము ఇందులో పోసుకోవాలి, ఎందుకంటే పెరుగు మాడకుండా. రైస్ అయితే అయింది. ఇప్పుడు వేసుకుందాం. రైస్ అయితే మొత్తం వేసుకుంటున్నా. ఇప్పుడు మనం లెవెల్గా అనుకోవాలి. రొట్టె పెంక పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్ బిర్యానీ కాబట్టి తొందరగా మాడిపోతుంది. నేనైతే రొట్టె పెంక పెట్టుకుంటాను. మూత పెట్టుకోవాలి. మన బిర్యానీ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.